గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు చంద్రబాబు గారు. మంత్రులు వాళ్ళ విభాగాలతో సమీక్షలు చేస్తున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. గతంలో 2014, 19 లేదు, 19, 24 లేదు. ఈ దఫా మాత్రం ప్రతి మంత్రి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ప్రతి మంత్రి తమ మంత్రిత్వ శాఖ మీద పూర్తి పట్టుతో సాగుతున్నారు. తాజాగా హోంమంత్రి పోలీస్ అధికారులతో విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. ఏజెన్సీలో గంజా పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని ప్రకటించారు. గంజాయి నివారణ మీద మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, ఆబ్కారీ మంత్రి కలిసి ఈ ఉపసంఘం పనిచేస్తుంది. గంజాయి వివరాలు ఇస్తే వాళ్ళకి బహుమతి ఇస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం అని చెప్పారు. అట్లాగే మైనర్ బాలికల విషయంలో ఫోక్సో చట్టం అమలవుతుంది అన్నటువంటి విషయం మరోసారి గుర్తు చేశారు. విశాఖలో గంజాయి సేవించే వాళ్ళకి అనుకూల ప్రాంతాలు గుర్తించి వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసు విభాగాలకు కావాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి కూడా నేను ఆలోచిస్తున్నాను. డ్రగ్స్ సేవించిన వ్యక్తిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు లేవు. గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు. 5 ఏళ్లలో అధునాతన పరికరాలు, వాహనాల నిర్వహణ లేదు. పోలీసు వ్యవస్థ మళ్ళీ పటిష్టంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో హోంశాఖ మీద హోంమంత్రి అయిన నా మీద బురద జల్లుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక శాఖ పనితీరు మీద గత 5 ఏళ్ల ప్రభుత్వ విఫల విధానం మీద నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులకు సంక్షేమం మీద దృష్టి పెట్టామని కూడా ప్రకటించారు. ఏంటి పోలీసులకి తీపి కబురు అనే హెడ్డింగ్కి కారణం ఏంటి అంటే, పోలీసులు అంటే భయం కాదు, పోలీసు అంటే భద్రత అని భరోసా రావాలి. మా కూటమి ప్రభుత్వం నేర నియంత్రణ చేస్తుంది, మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పనిచేస్తున్నాం అంటూ పోలీసులకి వీక్లీ ఆఫ్లు పరిశీలిస్తామని ప్రకటించారు. ఒకప్పుడు ఆ వీక్లీ ఆఫ్ల కోసం సిబ్బందిని పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఆమె చేస్తానంటున్నారు. దాంతోపాటుగా గత ప్రభుత్వంలో సరెండర్ లీవులు ఇవ్వకుండా చేశారు, అవి మేము ఇస్తామని చెప్తున్నారు. సరెండర్ లీవులు నిధులు ఇస్తామని ప్రకటించారు. చివరికి ఎన్నిక సమయంలో పక్క రాష్ట్రం నుంచి చొప్పాకులు తెచ్చుకున్న పరిస్థితుంది. ఈ దఫా అట్లాంటిది లేకుండా చూస్తా ఉన్నారు. పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం మనదే, దాన్ని తీసుకొస్తామని ప్రకటించారు.